అంశం. ఓకే. 2 ఆయన ట్వీట్ కూడా నేను చూశాను. హ్మ్. ఎక్స్‌లో స్పందించారు. హ్మ్. దాంట్లో వివాదాస్పదంగా ఏం మాట్లాడలేదు. చాలా కూల్‌గా నేను మాట్లాడాడు. హ్మ్. రాజీనామా చేశాడు. రెండోది నేను రాజకీయాల నుంచి విత్‌డ్రా అవుతున్నాను అని చెప్పాడు. కానీ రాజకీయ పార్టీల్లో మనం చేసే నిర్ణయాలు బట్టే ఫలితాలుండవు. హ్మ్. మన ఇష్టాయిష్టాల నిమిత్తం లేకుండా కూడా ఫలితాలొస్తాయి. హ్మ్. ఉదాహరణకు ఆయన ట్విట్టర్‌లో నుంచే నేను మాట్లాడుతున్నా. ఆయన ఏం చెప్తాడు? హ్మ్. నా రాజకీయ ఎవరు ఒత్తిడి లేదు. డబ్బులకు ఆశపడే వ్యక్తిని కాదు కూడా మాట్లాడాడు. అంటే ఇండైరెక్ట్‌గా ఏంటి? గతంలో ఇద్దరు ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేస్తే వాళ్ళ పైన వచ్చిన విమర్శలు ఏదో ప్యాకేజీకి లోనయ్యారు. తిరిగి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం లేదా డబ్బులు ఇవ్వడం జరిగిందని ప్రచారం జరిగింది. వైసీపీలో అయితే 50,00,00,000 ఏదో లెక్క చెప్పారు. హ్మ్. ఇప్పుడు ఈయన రాజీనామా చేస్తే జరిగే పనేంటో తెలుసా? ఈయనకి ఇష్టం లేకపోవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీకి ఇంకొక రాజ్యసభ సీట్ ఇచ్చినట్టే. అవును. ఎందుకంటే ఈయన రాజీనామా చేస్తే ఇంకో 3, 4 ఏండ్లు ఉంటాడు. 3, 6 ఏండ్లు ఉంటాడు. హ్మ్. ఆటోమేటిక్‌గా ఎలక్షన్ జరుగుతుంది. ఎలక్షన్ జరిగితే ఎవరు గెలుస్తారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో? ఆటోమేటిక్‌గా డెఫినెట్‌లీ. తెలుగుదేశం హ్మ్. గెలుస్తుంది. హ్మ్. హ్మ్. కాబట్టి విజయసాయిరెడ్డి గారు రాజీనామా కారణంగా ఆయనకి ఇష్టం లేకపోతే తెలుగుదేశానికి ఒక రాజ్యసభ సీట్ ఇచ్చినట్టే. ఓకే. రాజకీయాల్లో ఇట్లుంటాయి. రాజకీయాల్లో నాకేం ఇష్టం లేదు. నేను గమ్మున ఇంట్లో కూర్చుంటానికి కుదరదు. నా ప్రభావం వల్ల ఎవడికోడికి లాభమో, ఎవడికోడికి నష్టం జరుగుతుంది. హ్మ్. నీ పార్టీకి ఉన్న ఒక సీటు తగ్గడమే కాదు, నీ ప్రత్యర్థికి ఉన్న ఒక సీటు పెరుగుతుంది. హ్మ్. కాబట్టి ఇది ఆయన గమనంలో పెట్టుకోవాలి. కాబట్టి ఈ విషయంలో కొంచెం తొందరపడ్డాడేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు రాజకీయాల్లో వద్దనుకుంటే మౌనంగా ఉండిపోవచ్చు. హ్మ్. రాజ్యసభ ఏం పెద్ద యాక్టివ్ కాదు కదా! అవును. హ్మ్. రాజ్యసభ సమావేశాలకు హాజరై బ్రాడ్‌గా ఆలోచించుకుంటూ ఇంట్లో ఉండిపోవచ్చు యాక్టివ్‌గా లేకుండా. హ్మ్. అలా కాకుండా ఇలా వెళ్ళడం వల్ల ఫస్ట్ ప్రయారిటీ తెలుగుదేశానికి ఒక సీట్ ఇచ్చినట్టే కదా! హ్మ్. పైపెచ్చు రాజకీయ రచ్చ జరుగుతుంది కదా! ఈ సమయంలో ఈ రాజీనామా చేశారని. అని విమర్శలైతే ఆయన కొంచెం ఈ విషయంలో అంటే ఆయన ఇంకొక రాజకీయ పార్టీకి ఎళ్ళిపోవాలని నిర్ణయించుకుంటే ఇది తొందరపాటు చర్య కాదు. ఓకే. ఆయన వైసీపీ పట్ల వ్యతిరేకత లేకుండా నా శేష జీవితాన్ని రాజకీయాలకు అతీతంగా అది వ్యాపారాలు, కుటుంబం గడిపేస్తాను హ్మ్. అనే నిర్ణయం అయితే తీసుకుంటే మాత్రం ఇది తొందరపాటు నిర్ణయం. హ్మ్. 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 లేదు హ్మ్. ఇంక వైసీపీతో పని అయిపోయింది. ఇంక మనం తెలుగుదేశమో, బీజేపీనో ఎళ్ళిపోదాం అనుకుంటే ఈ రైట్ డెసిషన్. హ్మ్. నైతిక విషయాలు పోలా. నేను రాజకీయ విషయాల వరకు పరిమితం. హ్మ్. నైతికంగా కరెక్టే తప్పు. ఎందుకంటే రాజీనామా చేస్తే వేరే పార్టీకి వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడే నేను వేరే పార్టీకి వెళ్ళను. రాజకీయాల్లో ఉండను. నాకు డబ్బులు అవసరం లేదు అని ఒక రకమైన అససన్యాసం అంటారు. ఆ! అట్లాంటిది చేయదలుచుకుంటే ఆ! దానికి రాజీనామా ఎందుకు అంటాను. హ్మ్. పార్టీకి చేసేసేయండి. లేదా గమ్మున అయిపోవచ్చు కదా! గమ్మున ఇంక నేను రాజకీయాల్లో ఉండను. హ్మ్. నాకు ప్రయారిటీ తగ్గింది. నా పరిస్థితి నేను గమ్మున ఇంట్లో కూర్చుంటానంటే రాజ్యసభ ఆటంకం ఏం కాదు కదా! హ్మ్. ఏం చేసినా రాజ్యసభలో ఉండొచ్చు కదా! కాబట్టి ఆయన రాజ్యసభ ఫ్లోర్ లీడర్ ఉన్నాడు. పార్టీ అధ్యక్షుడు మాట్లాడి ఇంకో ఫ్లోర్ నేను పెట్టేయండి. ఇంకా అయోధ్య రామిరెడ్డి గారు ఇంకా కొంతమంది ఉన్నారు కదా! వాళ్ళు ఇంకా ఎవరినో ఉన్నారు. ఒకరిని అవును. పెట్టేయండి. అవును. హ్మ్. హ్మ్. నేను రెస్ట్ తీసుకుంటాను. నేను సైలెంట్ అయిపోతానంటే బహుశా ఒప్పుకునేవాళ్ళు కదా! గౌరవప్రదంగా ఉండేది. హ్మ్. ఈ విషయంలో తొందరపడ్డారని నాకు అనిపించింది. హ్మ్. మూడో పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఈ ఎపిసోడ్ నుంచి వైసీపీ కూడా కొన్ని నేర్చుకోవాలి. హ్మ్. ఇప్పుడు ఎంత రచ్చ జరుగుతుంది రేపటి నుంచి. ఇంకా దావోసు, చాలా లోకేష్ గారికి పెద్దగా. అన్నీ అవును. పక్కకు హ్మ్. పోతుంది. హ్మ్. పక్కకు పోయి అన్నీ కలిసి మీరన్నట్టు కష్టకాలంలో పెద్ద చర్చ నడుస్తుంది. హ్మ్. ఈ చర్చ నడవడానికి కారణం ఏంటి? నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ప్రధానమైన వ్యక్తులు అనుకునే వాళ్ళు ఎవరు ప్రజానాయకులైతే కాదు. యెస్. ఏ మాటకి యెస్. ఆ మాట యెస్. యెస్. చెప్పుకోవాలి. మెయిన్ పాయింట్. వాలిడ్ పాయింట్. ఆ! ప్రజానాయకులు కాదు. హ్మ్. కానీ ఎవరు పోయినా పెద్ద రాద్ధాంతం జరుగుతా ఉంది. హ్మ్. 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 లాజిక్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి తర్వాత వీళ్ళే పార్టీ అంటే అదొక హ్మ్. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చుకున్నారు. యెస్. యెస్. హ్మ్. హ్మ్. ఇమ్మీడియేట్ గా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు వైఎస్ఆర్‌సీపీ. పబ్లిక్ లిమిటెడ్ కమిటీ. ఇది హ్మ్. ప్రజాస్వామ్య పార్టీ అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఈ సందర్భంగాన జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కారణం హ్మ్. ఏంటంటే హ్మ్. విజయసాయి రెడ్డి గారు పోయారు. ఇంకేమో అయిపోతుంది వైసీపీ. హ్మ్. రేపు ఇంకొకరు పోయినారు. ఏమో అయిపోతుంది వైసీపీ. ఎందుకు వస్తుంది ఇట్లా చెడ్డ పేరు? హ్మ్. ఎందుకు వస్తుంది అలజడి? ఎందుకు వస్తా ఉందంటే జగన్ అంటే విజయసాయి రెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, ఎక్స్‌వైజెడ్. ఒక 5, 6 డెఫినెట్‌గా. పేర్లే. హ్మ్. హ్మ్. జగన్ అంటే ఈళ్ళే. ఇప్పుడు ఈళ్ళు ఎవరు పోయినా జగన్ అయిపోయినట్టు అనుకోరా హ్మ్. సమాజం? ఇప్పుడు జగన్ నిజానికి వైసీపీలో జగనే వైసీపీ, వైసీపీయే జగన్. మధ్యలో ఎవరు లేరు. అవును. కానీ అలాంటి జగన్ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌కి జగన్ అంటే రామకృష్ణారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు ఇంకా ఇద్దరు ముగ్గురు పేర్లు. హ్మ్. వీళ్ళు తప్ప వైసీపీ ఇంకేమీ లేదు. పార్టీ లీడర్‌షిప్ అనే ముద్ర అయితే పడిందో దీంట్లో ఎంత ప్రజానాయకుడు అయినా కాకపోయినా ఒకరు పోయినా కూడా ఇంక అయిపోయింది వైసీపీ. ఈ చర్చ వస్తుంది. హ్మ్. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద కార్యకర్తల్లో విశ్వాసం, ప్రజల్లో నమ్మకం ఈ 2 ఉన్నంత కాలం ఎవరు ఎళ్ళిపోయినా వైసీపీ నుంచి వైసీపీకి ఏం కాదు. ఓకే. ఎవరు వెళ్ళిపోయినా జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంక ఎవరు వెళ్ళిపోయిన పార్టీ నుంచి వైసీపీకి ఏం కాదు. ఎందుకంటే వైసీపీ అంటే జగన్, జగన్ అంటే వైసీపీ. హ్మ్. వైసీపీ ప్రాంతీయ పార్టీలు అట్లే ఉంటాయి. అయిన అలాంటి పార్టీలో ఎవరెళ్ళినా పెద్ద ప్రజానాయకులు కాకపోయినా, ప్రజల నుంచి గెలిచిన వాళ్ళు కాకపోయినా ఇంక అయిపోయింది వైసీపీ. ఇంక అయిపోయింది వైసీపీ. ఇంతెందుకు వస్తా ఉందంటే ఒక ఇద్దరు ముగ్గురు తప్ప పార్టీలో ఇంకెవరు లేరు నిర్ణయాల్లో అనే భావన పార్టీలో ఉండడం వల్ల ఇట్లా చొచ్చి వస్తా ఉంది. హ్మ్.
అలా కాకుండా పార్టీ అంటే ముగ్గురు కాదు, పార్టీ అంటే 100 మంది, పార్టీ అంటే అందరూ, జగనే పార్టీ, పార్టీయే జగన్. వాళ్ళు కాకుండా ఈ 100 మంది పార్టీ అంటే నేను కూడా పార్టీయే, నా జిల్లా తిరుపతి పార్టీ, విశాఖపట్నం పార్టీ, అందరూ జగన్ చెప్పుకోవచ్చు ఉమ్. అనే డెమోక్రటిక్ పరిస్థితి వస్తే ఇలాంటి వాళ్ళు పోతే ఏం పట్టించుకోరు.